తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జేపీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీబీస్ ఇస్తే శ్రీలంక అయితే, చంద్రబాబు గారు ఫ్రీబీస్ ఇస్తే అమెరికా ఎలా అవుతుంది? అందుకనే ఇప్పుడు ఫ్రీబీస్ ఇవ్వాలా వద్దా అని కాదు చర్చ, సమతూకం ఉండాలా వద్దా. చంద్రబాబు నాయుడు గారు చేసినా, నరేంద్ర మోదీ గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా అసలు ఫ్రీబీస్ అన్నమాట నేను వాడను. వెల్ఫేర్ ఎవడబ్బ సొమ్ము కాదు ఇది. సామాన్య ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు తాత్కాలిక సాయంతో ఆదుకునే ప్రయత్నం చేయాలి. నేను చెప్పేది ఆ సమతూకం ఉండాలి. అప్పు చేసి పప్పు కూడకూడదు. మన కుటుంబాలు మనం ఏం చేస్తాం? మన కుటుంబాలు ఖచ్చితంగా పిల్లలకు ఇవాళ అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తాం కదా. కానీ అప్పు చేసిన డబ్బు ఏం చేస్తాం? ఆస్తులు పెంచుతాం. రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు బాగుండేట్టు చేస్తాం. అప్పు చేసి ఈవేళ మనం ఖర్చు పెట్టేసాం అనుకోండి, పిల్లల మీద అప్పుల భారం పెట్టాం అనుకోండి, రేపు ఆదాయం పెరగకుండా ఆ పిల్లల్ని బాగు చేసినట్టే, నాశనం చేసినట్ట. మే మంచి కుటుంబం అయినా సరే ఏం కోరుకుంటాం మనం? గతం కంటే ఆస్తులు పెరుగుతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. అలా కాకుండా నేను చేసిన ఖర్చులకి నా పిల్లల మీద భారం పెరిగి ఆస్తులు పెంచకుండా ఉంటే పిల్లలు నాశనం అవుతారు. రాష్ట్రం పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి సంక్షేమం వద్దా కావాలని చర్చే కాదు అసలు. సంక్షేమ అభివృద్ధి ఆ రెంటిని కలిపే ప్రయత్నం సమ్మిళితం. ఇప్పుడు చంద్రబాబు గారి మేనిఫెస్టో చూసారా మీరు? చంద్రబాబు గారి మేనిఫెస్టో వచ్చి తెలియదు నా ప్రకటన. ఫ్రీబీస్కి సంబంధించి అంటే వీళ్ళు ఇంట్లో కుటుంబానికి ఇస్తా అంటే మీరు కొత్తగా పిల్లల్ని ఇంకా కానండి వాళ్ళకు కూడా మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాం అనేది లోకేష్ గారు వీళ్ళంతా టీడీపీ చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది మీ దృష్టికి రాలేదా? నేను వినలేదు. ఎందుకంటే నేను మామూలుగా నేను ఫ్రాంక్గా చెప్పిన అందరికీ తెలుసు బహుశా చాలామందికి. నేను న్యూస్ పేపర్లు చదవను, లేకపోతే టీవీలు చూడను. ప్రజల నుంచి వాస్తవాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఈ చర్చలు, ఈ గందరగోళాలు, ఈ వేడి, వెలుతురు లేని వేడి మన రాజకీయ చర్చల్లో జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ పెద్దగా పట్టించుకోవడం. కానీ బాధ్యతారహితంగా ఎవరు ప్రవర్తించినా కూడా దాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు టీడీపీ మేనిఫెస్టో కావచ్చు, చంద్రబాబు గారి మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టో ఇవన్నీ కూడా మీరు చూసి అర్థం చేసుకుని మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. మీరు మీ ఆ మేనిఫెస్టో నాకు తెలియదు అన్నా కూడా మీ దానికి ఒక విలువ ఉంది, మీ మాటలకు ఒక విలువ ఉంది. ఆయన సంక్షేమాన్ని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఆయన సంక్షేమాన్ని ప్రకటించారని నాకు తెలుసు. సంక్షేమంలో నేను ఇందాక అప్పు చేసిన డబ్బుతో మీరు సంక్షేమానికో లేకపోతే పాలనా ఖర్చులుగా పెట్టకుండా మీకు వచ్చినటువంటి పన్నుల ఆదాయం, జాతీయ స్థాయి నుంచి మీకు వచ్చేటువంటి హక్కుగా వచ్చేటువంటి డబ్బు, దాంతో మీరు జీతభత్యాలు, వడ్డీలు, సంక్షేమం వీటికి సరిపెట్టినట్టయితే ఇబ్బంది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను కోరేది, రేపొద్దున ప్రజలు బాధ్యత అప్పచెప్పినా కూడా మీరు ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఒక్కరోజున సాధ్యం కాకపోవచ్చు. ఇవాళ ఉదాహరణకి రెవెన్యూ లోటు 2022-23 41,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంది ఆంధ్రప్రదేశ్లో. గత సంవత్సరం నడుస్తున్న సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం 31-32 కోట్లు ఉంటారు. చివరిగా ఫైనల్గా అయితే కానీ మనకు తెలియదు సంవత్సరం అంతమైతే కానీ. అది కాకుండా నాకు తెలిసినంతవరకు 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అది ఎక్కడక్కడ కాగితం మీద కనిపించట్లా. డబ్బులు చెల్లితే డబ్బులు ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరానికి అధికారికంగా 25,000 కోట్లు పెట్టారు. ఇది ఎలక్షన్ బడ్జెట్ కాబట్టి ఇది కొంచెం ఎక్కువ తక్కువ చూపెడతారు. ఒక్క రోజున ఈ రెవెన్యూ లోటును సున్నా చేయలేరు. కానీ కాలక్రమేణా 3-4 సంవత్సరాల కాలంలో రెవెన్యూ లోటు సున్నా చేయాలంటే ఏమిటి? అప్పు చేసిన డబ్బు రోజువారీ ఖర్చులకి వెళ్ళకూడదు. దానికి కట్టుబడి ఉండాలి. ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయి కానీ రాష్ట్రంలో కానీ ఒక్కరోజు జరగదు. అమాంతం స్విచ్ ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే వచ్చేది కాదు. కానీ దానికి కట్టుబడి ఉండి ఆ పరిమితులకు లోబడి మీరు జాగ్రత్తగా ఆ డబ్బు సద్వినియోగం చేసి సంక్షేమాన్ని అభివృద్ధితో కూడా సమతూకం పాటించాలి. అది లేకుండా ఇప్పుడు సంక్షేమం వద్దని ఎవరు అంటలే. కాబట్టి ఏ పార్టీ అయినా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు సంక్షేమం వారు ఇస్తున్నారు, మేము ఇస్తామని చెప్తారు. అంటే ఆర్థిక క్రమశిక్షణ చంద్రబాబు గారి వల్ల సాధ్యపడుతుందని మీరు నమ్ముతున్నారు. ఆ నమ్మకం ఎలా వచ్చింది మీకు? అంటే గతంలో ఆయన చేసిన గవర్నెన్స్ అవి చూసా లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా గతంలో పొదుపరితనం పాటించే ప్రయత్నం జరిగింది. అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రెవెన్యూ లోటు అదే క్యారీ ఫార్వర్డ్ అయింది కదా అని అంటారు వీళ్ళు. 2014-15 నుంచి వచ్చిన సందర్భం వేరు. హైదరాబాద్ కోల్పోయిన హైదరాబాద్ నగరం కోల్పోయిన తర్వాత కూడా మౌలిక సదుపాయాల విషయంలో నేను రాష్ట్రం అంతా పర్యటించాను అన్నాడు. రోడ్లు కానీ మిగతావి కానీ అప్పటిది కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక అప్పుడు కూడా రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి అందుకని ఒక్కరోజు పోదది. కానీ ఏ దారిని తీసుకెళ్తున్నారు మీరు? ఏ దారిని తీసుకెళ్తున్నారు? రెండోది అసలు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? అభివృద్ధికి పెద్దపీట వేశారా? పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారా?
ఉన్న పెట్టుబడులే తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి సమగ్రంగా చూడాలి. అంతే గోటిని ఒకసారి వేలుని ఒకసారి చూడం మనం. ఒక వైద్యుడు రోగిని పరీక్షించినప్పుడు నా కాలు గోలు బాగుంది కదా, నా వేలు బాగుంది కదా అని చెప్తే అదిగా చేస్తుంది. మొత్తం మీద ఎట్లా ఉంది ఆరోగ్యం చూడాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అడ్డగోలుగా ఉన్నది. రేపు పొద్దున బాగుపడేందుకు ఒక ప్రణాళిక లేదు. పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం లేదు. రెండోది చట్టబద్ధ పాలన లేని దేశం. నేను ఇందాక చెప్పాను, దేశమంతా ఎక్కడా లేదు. కానీ మరీ అడ్డగోలు అయిపోయింది, ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎక్కడో చోట కనీసం కొన్ని సాంప్రదాయాలు పాటించే పద్ధతి ఉన్నట్టయితే అది పద్ధతిగా ఉంటుంది. అలా జేపీ గారు, నేను కొన్ని స్టాటిస్టిక్స్ ఇందాక గూగుల్లో కొడితే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. గతంలో చంద్రబాబు గారి హయాంలో 1,97,000 ఎంఎస్ఎంఈలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,97,000 ఎంఎస్ఎంఈలు వచ్చినట్టు. దాంతోపాటు ఈ కంపెనీల విషయంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 13.11 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టు. ఇవన్నీ కూడా నాకు ఆన్లైన్లో దొరికింది ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో. ఇప్పుడు ఇవన్నీ నిజమైతే చాలా సంతోషం. నిజమే కాదు మీరు తెలుసుకోండి వాస్తవం ఏంటో, ఎన్ని లక్షల కోట్లు వచ్చిందో పెట్టుబడి, సార్ వచ్చిన వాళ్ళు ఎంతమంది బయటకు వెళ్తున్నారో చూసుకోండి. మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. ఉత్పత్తి ప్రారంభమైన కొన్ని ముఖ్యమైన యూనిట్లు కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఉపాధి 1,300 మంది. కంపెనీ ప్యానల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్ 2,200 మంది. రంగం టీవీ డిస్ప్లే ప్యానెల్స్. కంపెనీ ఫాక్స్లిక్ ఇండియా ఎలక్ట్రిక్, ఉపాధి 2,000 మంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని ముఖ్యమైన యూనిట్లు ఆల్రెడీ ఉత్పత్తి స్టార్ట్ అయింది అనేది నాకు ఆన్లైన్లో దొరికింది. సన్నీ ఒప్పోటెక్ 1,200 మందికి ఉపాధి. రంగం కెమెరా మాడ్యూల్స్. కంపెనీ ఏటీసీ టైర్స్, పెట్టుబడి 1,250 కోట్లు, ఉపాధి 840. రంగం ఆఫ్ హైవే టైర్స్. మూడోది కంపెనీ ర్యాంకో సిమెంట్స్, ఉపాధి 1000 మంది. కంపెనీ డిక్సన్, ఉపాధి 1,800 మంది. కంపెనీ గ్రీన్లామ్ సౌత్, ఉపాధి 1,050. కంపెనీ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, ఉపాధి 1000 మంది. కంపెనీ యూజియా స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉపాధి 750. కంపెనీ లారస్ సింథటిక్స్ ల్యాబ్, ఉపాధి 300 మంది. లారస్ ల్యాబ్ 500 మంది. పెద్ద లిస్టు. అంటే ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా మూసివేస్తుంది అన్నారా? పూర్తిగా వినండి. ఆంధ్రప్రదేశ్ సమాజం లేదు, ప్రజలు లేరు, వాళ్ళకి తపన లేదు, పెట్టుబడులు వాళ్ళు పెట్టరు, వాళ్ళ సొంతం కోసం, వాళ్ళ భవిష్యత్తు పెరగడం కోసం చెప్పని అన్నారా? ఎవరన్నా అదెవరు అనలా. స్విచ్ ఆఫ్ అయింది, స్విచ్ ఆఫ్ ఆనందం అన్నారా? ఏ దారిని పోతున్నాం? ప్రభుత్వాలు ఆర్థికాభివృద్ధిని పెంచే దిశగా వెళుతున్నాయా, ఆర్థికాభివృద్ధిని తుంచే దిశగా వెళుతున్నాయా? ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయా పెట్టుబడి పెట్టే వాళ్ళకి, పారిశ్రామికీకరణకి? ఆత్మవిశ్వాసం లేకుండా వాళ్ళు బయటికి సాగనంపుతున్నాయా? ఆర్థిక క్రమశిక్షణ ఉందా? ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఉందా? అభివృద్ధికి వచ్చిన చర్చ ఉందా? అసలు దీర్ఘకాల అభివృద్ధికి వచ్చి మరుగు సత్వాల మీద దృష్టి ఉందా లేదా? దాన్ని బట్టి ఉంటుంది కానీ సూర్యోదయం అయితే నా వల్ల జరిగింది, సూర్యోదయం నా వల్ల జరుగుతుందా? మనం ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా కూడా ఒక బలమైన సమాజం, ఆధునిక భావాలున్న సమాజం, స్వతంత్ర భారతానికి ముందే గొప్ప చరిత్ర ఉన్న సమాజం ఎంతో కొంత తపన పడుతుంది. ప్రభుత్వాలు ఆ తపనని పెంచే దిశగా వెళుతున్నాయా, ఆ తపనని తుంచే దిశగా వెళుతున్నాయా? స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది తగిన స్థాయిలో అభివృద్ధి కోసం ఏర్పాట్లు జరగటం లేదు. మన పొరుగునటువంటి ఒరిస్సా తీసుకోండి, మనతో పోలిస్తే పేద రాష్ట్రం. మనంత సంస్కృతి కానీ లేకపోతే బ్రిటిష్ కాలంలో అభివృద్ధి చెందిన లేదు. 26,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు చూపెడుతున్నారు. అంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో రోజువారీ ఖర్చులకు 26,000 కోట్ల రూపాయలు ఆదా చేసి అదనంగా అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చూపెడుతున్నారు. మనకు అసలు ఆలోచన కనిపించట్లా. నేను పంచా తప్ప అభివృద్ధిని పెంచాం, మీకు అవకాశాలు పెంచాం, పెట్టుబడులు పెంచాం, లేకపోతే మౌలిక సదుపాయాలు పెంచామన్న చర్చ రావట్లా. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా వెళుతుంది, 6 నెలల్లో మొదటి ఫేజ్ అయిపోతుంది అంటే ఇంతవరకు ఆశ లేదు. ఇలా చెప్పుకుంటుండొచ్చు. రాజకీయ పార్టీలు వాళ్ళు తిట్టుకుంటారు, నాకు దానిలో పెట్టబోకుంది. స్థూలంగా ఆర్థిక అభివృద్ధికి అక్కడ బాటలు వేయటం లేదు. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం లేదు. అలా ఉంటే ఈవేళ పరిస్థితుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం ఆ రకంగా చేసినా కూడా పోటీ ఉన్న సమాఖ్య వ్యవస్థలో వెనకబడిపోతాం, నష్టపోయేది మనం. అంటే మీరు ఇందాక చెప్తూ జేపీ గారు, నేను పత్రికలు, టీవీలు ఇవన్నీ పెద్దగా నేను ఫాలో అవ్వట్లేదు అని చెబుతున్నారు. ఈ ఇన్పుట్స్ అంతా కూడా మీకు ఎక్కడి నుంచి ఎలా వస్తూ ఉంటాయి? రాష్ట్రం సమగ్ర స్వరూపాన్ని ఈ విభజన నేపథ్యంలో చేసుకుంది. విద్యలో ఏమవుతుందో సర్వేలో ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల బడ్జెట్లో మొత్తం అధ్యయనం చేయకుండా నేను ఒక విషయం మాట్లాడను.
ఇదంతా కాకుల ఆన్లైన్ లెక్కలు నేను పట్టించుకోను. ఆన్లైన్ కూడా ఆన్లైన్ ఏం చెప్పినా ఆన్లైన్ అంతా అదేమీ నమ్మదగ్గది కాదు. అధికారికమైన సమాచారం, నమ్మదగ్గ సమాచారం, విశ్వసనీయమైన సమాచారం. ఒరిస్సా నాకేమైనా బంధువుల, నవీన్ పట్నాయక్ గారు నాకేమైనా మేనమామ కాదు కదా, ఆయన ఎప్పుడు కళ్ళను కూడా కలవాల. 26,000 కోట్ల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్. ఉత్తరప్రదేశ్ నిరుపేద రాష్ట్రం, చాలా వెనకబడ్డ రాష్ట్రం ఎన్నో రకాలుగా. మనలో సగమైన తలసరి ఆదాయం తెలంగాణతో పోలిస్తే కనీసం 74,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులు. విపరీతమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన. మనం ఎక్కడున్నాం ఒకసారి చూడండి మీరు. దక్షిణాది ఉన్న రాష్ట్రం, తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం, ఎంతో అభివృద్ధికి నోచుకున్న రాష్ట్రం, ఎన్నో రంగాలు అగ్రగంగా ఉన్న రాష్ట్రం, ఇవాళ ఎక్కడున్నాం? అంచేత మనం ఏదో ఇప్పుడు చిన్న చిన్న చూపెడితే కాదు, చిన్న చిన్న ఎక్కడ ప్రతి చోట కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. భారతదేశంలో అసలు 1% అభివృద్ధి లేకుండా ఎక్కడా లేదు. కానీ మనకు అది చాలదు. 8-9% గణనీయంగా అభివృద్ధి కావాలి. తెలంగాణ ఉంది, ప్రభుత్వం పోయింది, వివిధ కారణాలలో పోయారు, కానీ ఖచ్చితంగా తెలంగాణలో అభివృద్ధి జరగలేదు గత 10 ఏళ్ళు ఎవరైనా అంటారా? హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ కానీ. అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం చంద్రబాబు గారి దగ్గర ఉందని భావిస్తున్నారు మీరు? ఎవరి దగ్గర ఉండదండి అద్భుత దీపం. మీరు మీ ఆలోచనలు, మీరు చేపట్టే చర్యలు ఎట్లా ఉన్నాయని ఉంటుంది. ఎవరో మ్యాజిక్తో ఏం చేయరు. నరేంద్ర మోదీ గారు మ్యాజిక్ చేస్తాడా? ఆయన డబ్బులు చేస్తాడు, మన డబ్బులతో చేస్తారు. కానీ మీరు పొదుపుతనం పాటిస్తున్నారా లేదా? మీరు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారా లేదా? మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా? పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారా లేదా? దాన్ని బట్టి ఉంటుంది.